నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. కులగణన రిపోర్ట్ అలాగే రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ప్రధానంగా కులగణనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుని రిపోర్టు విడుదల చేసింది. ఇవాళ అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టింది. కులగణన రిపోర్టు పైన, బీసీ లెక్కలపైన మీకున్న అభ్యంతరం ఏంటి, ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే కులగణన రిపోర్టును మేము ఏదైతే పోరాటం చేసి కులగణన కావాలి, కులగణన అది శాస్త్రీయంగా ఉండాలి, కులగణన ద్వారానే బీసీలకు న్యాయం జరగాలని మేము భావించినాము. అందుకు విరుద్ధంగా కులగణన రిపోర్టు ఉంది. మేము ఆశించింది వేరు, మేము అనుకున్నది వేరు, ప్రభుత్వం చూపించేది వేరు. ప్రభుత్వం ఎక్కడ కూడా తమ చిత్తశుద్ధిని కులగణన చేసే విషయంలో ప్రదర్శించలే. మేము మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తున్నాం, మీరు ఈ విధంగా చేస్తే కులగణన రిపోర్టు తప్పుడు వస్తుంది, మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, మీరు కులగణన చేస్తున్నందుకు మేము కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతుగా ఉన్నాం, అండగా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ అధికారంలో రావడానికి బీసీలు అదేవిధంగా బహుజన సమాజం అంతా మీరు అండగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీన్ని జాగ్రత్తగా చేయాలి, దీని అడుగడుగున ప్రతి స్టెప్పులో ఒక సైంటిఫిక్ మెథడ్ అవలంబించాలి. మీరు తొందరపాటు చర్యలతోటి దీని మీద ఎలాంటి ఒక కమిటీ లేకుండా, దీని మీద ఒక నోడల్ ఏజెన్సీ లేకుండా, ఒక నోడల్ అధికారిని పెట్టకుండా, ఒక సంప్రదింపుల కమిటీని పెట్టకుండా మీరు ఏకపక్షంగా చేస్తే మాత్రం తప్పుల తడక వస్తుందని చెప్పి మేము మొదటి నుంచి చెప్పినాం. మేము ఏది ఊహించడమో అదే వచ్చింది. ఇవాళ భారతదేశంలో ఇవాళ మేము ఒక మోడల్ ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కర్ణాటకలో మొన్న జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వారు ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆయన చెప్పాడు, మేము చేసే కులగణన దేశంలో ఒక రోల్ మోడల్ కాబోతుందని. ఈ రోల్ మోడల్ అవుతుందా? ఇది ఈ విధంగా రోల్ మోడల్ అవుతుందా? ఇవాళ ప్రతి సంవత్సరానికి జనాభా పెరుగుతుంది, ప్రతి సంవత్సరానికి కుటుంబాల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ కుటుంబాల సంఖ్య తగ్గింది, అదేవిధంగా జనాభా తగ్గింది. సమగ్ర కుటుంబ లెక్కలేనికి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు, కానీ సమగ్ర కుటుంబ లెక్కలే కాదు, 2011లో తీసినటువంటి జనాభా లెక్కలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి ఓటర్ల జనాభా ఉంది. భారతదేశం దేశవ్యాప్తంగా తీసినటువంటి జనాభా లెక్కలు ఉన్నాయి. 2018లో దేశవ్యాప్తంగా ఇలా 118 కోట్లు ఉన్నారు. 2011లో 24 సంవత్సరాల తర్వాత 142 కోట్లు చేరి, అంటే 24 కోట్ల మంది దేశంలో జనాభా పెరిగి. దానికి రేషియో ప్రకారం తెలంగాణలో చూసుకుంటే ప్రతి సంవత్సరం ఇలా 2011లో దేశవ్యాప్తంగా తీసిన జనాభాలో 2011లో మన జనాభా 3,50,00,000 2011లో తెలంగాణ జనాభా. ఆ రేషియో చూసుకుంటే ఇలా ప్రతి సంవత్సరానికి 4% పెరిగినా, అంటే 4 లక్షలు పెరిగినా కూడా ఇలా 14 సంవత్సరాలకు ఎంత కావాలి? దాదాపు 4,05,00,000 మంది కావాలి. కానీ ఎంత చూపించారు? 3,64,00,000 మంది చూపించారు. ఎట్లా చూపిస్తారు? మిగతా సమాజం అంతా ఎక్కడ పోయింది? మిగతా జనాభా ఎంత ఎక్కడ పోయింది? అది పక్కన పెట్టండి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వమే ఓటర్ల గణన చేపట్టింది. నిన్నమనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఓటర్ల గణన ఓటర్లు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? ఓటర్ల గణన దాదాపు వీళ్ళు చేసిన మొత్తం జనాభా గణన ఎంత ఉందో ఓటర్ల కూడా గణన ఎంత ఉంది. మరి ఓటు లేనటువంటి దాదాపు 60 లక్షల మంది ఓటు లేనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోయారు? వాళ్ళు జనాభా లెక్కలు రారా? పుట్టే పసి గుడ్డు కానించి లెక్క ఉంటుంది, జనన మరణ రేట్లు ఉంటాయి. వాళ్ళు ఎక్కడ పోయారు? అంటే ఇదంతా చూస్తే చిత్తశుద్ధి కనపడలేదు. మొదటగా తప్పు ఎక్కడ చేశారంటే, బీఆర్లో 10 ప్రశ్నావళి రూపొందించినప్పుడు 17 ప్రశ్నలు వేశారు, వీళ్ళు 76 ప్రశ్నలు వేశారు. 76 ప్రశ్నలు వేసినప్పుడే గందరగోళం పోయింది. మేము చెప్పాము 76 ప్రశ్నలు ఎందుకు వేశారంటే, లేదు ఇది ఎక్స్పర్ట్స్ రూపొందించారు వేసామన్నారు. సరే పోనీ ఎక్స్పర్ట్స్ రూపొందించారని అది పోయింది. అదేవిధంగా ఎన్యూమరేటర్లకు సమగ్రంగా శిక్షణ ఇవ్వాలని చెప్పినాం. ఎన్యూమరేటర్లకు శిక్షణ లేకపోవడం మూలంగా, ఎన్యూమరేటర్లను ఎవరు పడితే వాళ్ళు వేయడం మూలంగా, ఎన్యూమరేటర్లకు శిక్షణ లేకపోవడం మూలంగా కొన్ని తప్పుదాలు చేశారు. అదేవిధంగా ఎన్యూమరేటర్లకు చాలామంది ఏం చేశారంటే, వాళ్ళు కాలేజ్ స్టూడెంట్ని పెట్టుకున్నారు, ఫామ్ ఇచ్చి నువ్వు పలానా 10 ఇళ్ళకు నా తరపున అని చెప్పి వచ్చారు. అది వీడియోలు కూడా వచ్చినాయి, సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. అప్పుడు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయినాం. ఎన్యూమరేటర్లు పోతలేరు, మధ్యవర్తి ట్రైనింగ్ లేనటువంటి వాళ్ళు పోతున్నారు, కాబట్టి అన్యాయం జరుగుతుందని చెప్తే దాన్ని పడేచను పెట్టింది. ఆ తర్వాత రాష్ట్రంలో కుటుంబాల లెక్కలు ఉన్నాయి. 2011లోనే 80 లక్షల కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. 14 సంవత్సరాల తర్వాత 1,05,00,000 అవుతాయా? 2011 నుంచి 2014 వరకే 1,05,00,000 కుటుంబాలు ఉన్నాయి. 10 ఏళ్లలో ఒక్క కుటుంబం పెరగలేదా? అంటే కుటుంబాలు పెరిగాయి, రోజు రోజుకు కుచించుకపోతాయా? ఉమ్మడి కుటుంబాలు అయితాయా? కుటుంబాలు పెరగలేదు. మేము కుటుంబ సర్వే చేసినప్పుడు ఎప్పుడైతే కుటుంబాన్ని గుర్తించి డోర్ స్టిక్కర్ వేస్తారో అప్పుడే చెప్పినాం,
ఒకటి ఇలా డోర్ స్టిక్కర్ వేసేటప్పుడు గ్రేటెడ్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు డోర్ స్టిక్కర్ వేయనీయలే, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు డోర్ స్టిక్కర్ వేయనీయలే. ఒక యజమాని ఒక 10 మందికి ఇంటికి రాయిచ్చిండు అనుకో, అద్దెకి ఇచ్చిండు అనుకో, ఆ యజమాని ఒక్కనికే డోర్ స్టిక్కర్ వేశారు, ఆ ఇంటికి రాయలకేలే. ఏంది ఇంటికి రాయలేదంటే ఇదంతా కలిసి ఒకే ఇల్లు కదా. ఆ తర్వాత ఒక ఇంట్లో 4 ఉంటే ఆ 4 మందమే సర్వే చేశారు తప్ప ఆ 40 మందికి సర్వే చేయలే. ఆ విషయం నేను రిటర్న్కి ఇచ్చిన, సిఎస్ గారికి ఇచ్చిన, ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిన, సీఎం ఆఫీస్కి పంపించిన. ఇన్ని తప్పులు జరుగుతున్నాయి. సంచార జాతుల బిడ్డలకు కూడా ఇల్లు ఉండదు, వాళ్ళకు డోర్ స్టిక్కర్ వేసేందుకు ఇల్లు ఉండదు. వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. సంచార జాతులు అడుగుతున్నారు, వాళ్ళు ఉద్యోగం అడుగుతలేరు, ముఖ్యమంత్రి పీఠం అడుగుతలేరు. మా తలలను లెక్క పెట్టండి, మేము కూడా ఉన్నామని నిరూపించుకుంటామని చెప్తే కూడా ఇవ్వలే, అవకాశం ఇవ్వలే. వాళ్ళు అన్నారు ఇవన్నీ ఎప్పుడూ అయిపోయినాయి. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే ఇవన్నీ అయిపోయినాయి. కులగణన ముగించింది అన్నాక కూడా మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీ నడిచేటప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కులగణనలో పాల్గొన్నాడు. ఇప్పటికి సగం మంత్రులు కులగణనలో పాల్గొనలే, సగం మంది ఎమ్మెల్యేలు కులగణన పాల్గొన. ఎందుకు? అందులో మీ ఆస్తులు ఎంత, మీ ఐటీ నెంబర్ ఎంత, మీ బ్యాంక్ నెంబర్ ఎంత, మీకు భూమి ఎంత ఉంది, ఏమనికి అవసరం? మీరు ఒకటి అడగాల్సింది పోయి ఒకటి అడుగుతాల కల్లా వాళ్ళు ఊహించలే. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇలా కులగణన డోర్ స్టిక్కర్లు వేసే కాడ అక్కడ తప్పిదం చేశారు. ఆ తర్వాత పెద్ద తప్పిదం ఏంటంటే ఏదైతే ఇంటింటికి తిరిగి సర్వే చేసినటువంటి ఫారాలు ఉన్నాయో ఆ ఫారాలు కంప్యూటరైజ్ చేసినప్పుడు ఇవాళ ఆ కంప్యూటర్ ఆపరేటర్కు 1000 ఫారాలు అప్పచెప్పారు. కంప్యూటర్ నువ్వు చేయాలి, దాన్ని కంప్యూటర్కి చేయాలి, 3 రోజులే చేయాలని మెడ మీద కత్తి పెట్టారు. అతనేం చేసిండు, అతను చేయలేక, ప్రభుత్వం దగ్గర స్టాఫ్ లేక, కంప్యూటర్ చేసేటువంటి సిబ్బంది లేక కాలేజీల పొంట తిరిగి, నేను విద్యార్థి సంఘాలకు సంబంధం ఉన్నాయి కదా, నేను నిరూపిస్తాను రమ్మనండి. ప్రభుత్వంలో ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీల పొట్టి, డిగ్రీ కాలేజీల పొంట తిరిగి మేము ఫారాలు కంప్యూటరైజ్ చేస్తే ఫారానికి 25 రూపాయలు ఇస్తామని చెప్పి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఫారాలు కొట్టి, వాడు బీసీ అనగానే ఓసి కొట్టిండు. ఫారాలు కంప్యూటరైజ్ చేసినప్పుడు ఎస్సీ అంటే ఓసి కొట్టిండు. దీనికి సంబంధించిన ఆధారం ఉందా? మీరు బీసీ అనగానే ఓసీ కొట్టిరని చెప్పారు. ఇప్పుడు కంపల్సరీ ఇది చేసిరు కాబట్టే 46% జనాభా వచ్చింది. ప్రభుత్వము ఈ తప్పును కప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇవన్నీ జరిగేటప్పుడే నేను వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా, ఇట్లా జరుగుతున్నాయి. కంప్యూటరైజేషన్ చేసేటప్పుడు ఈ ఫారాలు నింపేటప్పుడు సిబ్బంది లేక ఇట్లా చేస్తున్నారు. ఇవాళ మీరు తప్పులని అన్నారు అనుకో, నింపినటువంటి ఫారాలు, సర్వే చేసినటువంటి ఫారాలు మీ దగ్గర, ఫామ్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, ఆ ఫామ్స్ ఒకసారి బయట పెట్టండి. మీ కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. గ్రామ పంచాయతీలు అతికియండి. ఎక్కడ కులగణన చేసిర్రో ఆ కులగణన గ్రామ పంచాయతీల వారిగా మొత్తం గ్రామ పంచాయతీ బోర్డుకు అతికి పెట్టండి. తెలుస్తుంది ఏ కులగణన ఎవరు చేశారు, ఏ కులగణన ఎట్లా ఉందో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఓటు వేస్తాం, ఈవీఎంలో ఓటు వేయంగానే ఏ గుర్తుకు వేస్తామో ఆ వీవీప్యాట్ ద్వారా ఆ గుర్తు చూపిస్తుంది. మరి ఇప్పుడు ఏ ఫారం నింపిర్రో ఆ సామాజిక వర్గం ఉందా లేదా తెలుస్తుంది. తీయండి, ఒకసారి బయట పెట్టండి. మీ అన్ని తప్పులు చేయడం మూలంగానే ఇవాళ బీసీ లెక్కలు తక్కువ వచ్చినాయి. ఈ బీసీ గణన కాకుండా అగ్రకుల గణన జరిగిపోయింది. బీసీ గణనని మేము సంకలు కుదుకుంటే ఇది ఓసీ గణన అయిపోయింది. దీనివల్ల లాభం ఏంది? దీనివల్ల 42% రిజర్వేషన్లు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరం కాదు, ఇంకా 4 సంవత్సరాలు ప్రయత్నించినా తేలేడు. మీరు చేసిందే తప్పుల తడక, మీలో చిత్తశుద్ధి లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. ఇది 42% రిజర్వేషన్ తేవడం అనేది మనం మధ్యప్రదేశ్ను చూసినాం, మహారాష్ట్ర చూసినాం, అనేక రాష్ట్రాలు చూసినాం. సుప్రీంకోర్టు ఎప్పుడైతే 50% సీలింగ్ పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు, పార్లమెంట్ చేతులు ఉంది, సుప్రీంకోర్టు చేతులు ఉంది. మీరు సుప్రీంకోర్టులో పార్లమెంట్లో కొట్టాడాలంటే కనీసం మీ సంఖ్యన కరెక్ట్ చూపించాలి కదా, మీరు చేసినటువంటి విధానం అన్న కరెక్ట్ చేయాలి కదా. మీరు ఇవన్నీ తప్పుల తడక చేసి మీ అన్నీ ఆదరబాదర అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తా. ప్రభుత్వం ఎంత గందరగోళం ఉంది, ఈ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడుతుందో చెప్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇవాళ ఎంత డేటు, ఇవాళ డేట్ ఎంత, ఇవాళ 4వ తారీఖు, 3 రోజుల కింద 1వ తారీఖు నాకు తెలిసి 31వ తారీఖు, 1వ తారీఖు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. 1వ తారీఖు ఇవ్వగానే 3వ తారీఖు 4వ తారీఖు అసెంబ్లీ పెడతారా? దాని మీద కనీసం ఎక్స్పర్ట్స్ని తీసుకుని, అదేవిధంగా సామాజిక ఉద్యమకారులని లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి ఒకసారి దాని మీద చర్చించి, దాని మీద లోటుపాట్లు ఏమున్నాయని సమగ్రంగా చర్చించాలి. పోనీ వీళ్ళనందరూ విలువలేదనుకో, మీ క్యాబినెట్ అన్న కూర్చొని ఒక 4 గంటలు 5 గంటలు కూర్చొని మీ డిపార్ట్మెంట్ వివిధ ప్రభుత్వ శాఖలను పిలుచుకొని చర్చించాలి. అది చర్చించకుండా హడావిడిగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు, 10 గంటలకు క్యాబినెట్ సమావేశం. 10 గంటలకు క్యాబినెట్ సమావేశం మీద ఏమీ చర్చించలేదు. అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ పోయి శ్రీధర్బాబు గారు చెప్తున్నారు, మేము ఇంకేం చర్చించలేదు, సమయం దొరకలే, మేము అసెంబ్లీని వాయిదా వేయండి 2 గంటలకు, మేము చర్చించి వస్తాం ఆలోపు.
అంటే ఇంత హడావిడి ఎందుకు, ఇంత గందరగోళం ఎందుకు? మీరు సెక్రటరీలో కూర్చొని ఒక రోజుల తరబడి ఒక ఇన్ని కోట్ల మంది పార్లమెంటులో రేపు సుప్రీంకోర్టులో గెలిచి తెలంగాణకు రోల్ మోడల్ కాబోయేటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి ఈ సందర్భం లోపల మీరు హడావిడిగా గంటల తరబడి ఇలా నిమిషాల తరబడి చర్చించి ఏం సాధిస్తారు? మీకు అంత తీరిక లేదా అని అడుగుతున్నా. అంటే బీసీల విషయం వచ్చే వరకు ఇంత వివక్షతనా? అంటే మీకు దీన్ని బట్టి చూస్తే మీ హడావిడిని, మీ గందరగోళాన్ని బట్టి చూస్తే మీకు చిత్తశుద్ధి లేదు. పచ్చపెన్ను మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది. సర్వేలన్నీ తారుమారు చేసి ఇవాళ సర్వే రిపోర్ట్ చేసినందుకే ఇవాళ మేము ఈ హోటల్ ప్లాజాలో ఈ సర్వే మేము నిర్విఘ్నంగా తోసిపుచ్చుతున్నాం. ఈ సర్వేను తిరస్కరిస్తున్నాం. మా బతుకులు మార్చే సర్వే కాదు, మా జనాభా లెక్కలను తక్కువ చేసి చూపించి మమ్మల్ని అవమానించిందని చెప్పి ఇవాళ చింపి చెత్తబుట్టలు వేసేసినాం. ఆ సర్వేతోటి మాకు సంబంధం లేదు. మీరు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీరున్న సందర్భంలో ఇప్పుడు వాళ్ళైతే 46% ఇచ్చారు, ఓవరాల్గా 56% ఇచ్చారు. మీరు ప్రభుత్వానికి ఏం సూచిస్తున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయదలుచుకోవాలి? ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా, ఇప్పుడు మేము ఒక రాజకీయ నాయకుని కాదు, ఒక సామాజిక ఉద్యమకారుని. మేము ప్రభుత్వానికి ఎప్పుడైనా, ఏ ప్రభుత్వానికైనా, గతంలో ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా బీసీలకు ఎట్లయితే మేలు జరుగుతుందో ఆ మేలు జరిగే విషయాల మీదనే చెప్తాం తప్ప ఏ సమస్యను కూడా రాజకీయ కోణంలో చూడం. మాకు రాజకీయ కోణంలో చూడాలంటే రాజకీయ పార్టీ, మాది రాజకీయ పార్టీ కాదు. రాజకీయ మైలేజ్ కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం చేసేవాళ్ళం కాదు. ఇవాళ మేము అడుగుతున్నాం, దీని మీద పునఃసమీక్ష చేయాలి. దీని మీద మేధావులతోటి, లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి, సామాజిక ఉద్యమకారులతోటి మీటింగ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దీన్ని బీఆర్లో ఎట్లయితే రెండోసారి సర్వే చేశారో ఇక్కడ కూడా రెండోసారి సర్వే చేయాలి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి 46% ముస్లిం బీసీలు, ముస్లిమేతర బీసీలు అనే పదాన్ని విరమించుకోవాలి. మేము అంటున్నాం ముదిరాజు బీసీలు, గొల్లకుర్మల బీసీలు, విశ్వబ్రాహ్మణ బీసీలు అట్ట కూడా తీయండి. మరి మీరు ఆ పదాలు ఎట్లా వాడతారు? బీసీ అన్నారు, మరి ఎస్సీలలో క్రిస్టియన్స్ కూడా ఉంటారు, బీసీలలో క్రిస్టియన్స్ కూడా ఉంటారు, అదేవిధంగా ఎస్టీలలో క్రిస్టియన్స్ కూడా ఉంటారు. అదేవిధంగా ఎస్సీ క్రిస్టియన్ అని లెక్క సపరేట్ తీసినావా? ఎస్టీ క్రిస్టియన్ సపరేట్గా తీసినావా? అసలు నేను అడుగుతున్నా, ముస్లింలను తీసినావు కదా, ముస్లిం మైనార్టీలు అనాలి, కానీ ఓన్లీ ముస్లింలు అన్నావు. మరి ఇక్కడ బుద్ధిస్టులు ఎక్కడ పోయారు? జైనులు ఎక్కడ పోయారు? క్రిస్టియన్స్లు ఎక్కడ పోయారు? మైనార్టీలో దాదాపు ఎన్నో కులాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కడ పోయారు? అంటే ఇది కనీసం ఇంత పెద్ద దాన్ని ఒక వర్క్షాప్ నిర్వహించేటప్పుడు, ఇంత పెద్ద ఇష్యూని మీరు టేకప్ చేసేటప్పుడు కొన్ని రోజుల తరబడి ఎక్స్పర్ట్స్ తోటి ఆలోచించి సమగ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీరు గందరగోళమయ్యి బీసీ జాతిని అవమానించి అంతిమంగా మీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చి, దేశంలో ఏమైంది ఇప్పటికీ? రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు, కులగణన జరగాల్సిందే అని. ఆడనేమో కులగణన జరగాల్సిందే, ఈయనేమో కులగణనలో లొసుగులు ఉన్నాయి. మరి ఈ మోడల్ని చూపిస్తే రేపు దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా ఏ ముఖం పెట్టుకొని చూపిస్తారు? మీరు ఇన్ని తప్పుల తడక పెట్టుకొని ఏ విధంగా పోతారు? కాబట్టి ఇప్పటికైనా మీరు పునఃసమీక్ష చేయాలి, దీని మీద రివ్యూ పెట్టాలి, మళ్ళీ కులగణన చేయాలి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ను బీసీలు ఎప్పటికీ నమ్మరుగా. మొత్తంగా కులగణన విషయంలో మాత్రం మరోసారి కులగణన చేయాల్సిన అవసరం ఉంది, తప్పుల తడకగా ఉంది, దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని కూడా బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో ఇంకా రివ్యూ చేసి పూర్తి స్థాయిలో ఇది న్యాయం జరగాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కులగణన అంశం రాహుల్ గాంధీ తీసుకున్నప్పుడు రోల్ మోడల్గా తెలంగాణ ఉండాలి, కానీ ఇలా బీసీలను తక్కువ చేస్తే మాత్రం తీవ్ర అన్యాయం చేసినట్టు ఉంటుంది కదా, వారు చెప్పిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.